ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్. దేశంలోనే తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. 10,000 కోట్లు పెట్టుబడులు, 1.50 లక్షల ఉద్యోగాలు. క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. ముంబై వేవ్ సదస్సులో ఎంఓయూపై సంతకాలు. థీమ్ పార్కులు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు. ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు. క్రియేటివ్ ల్యాండ్స్ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు. ఈనాడు వాళ్ళు మన ఎల్లో మీడియాలో రాసినటువంటి వార్త. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్, 10,000 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల ఉద్యోగాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, రాసి పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇంపార్టెంట్ ఇవి. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. దీన్ని క్రియేటర్ ల్యాండ్ అని పిలుస్తారంట. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరగబోతుందంట. క్రియేటివ్ ల్యాండ్ ఏషియా. ఈ పేరు వింటే, దీన్ని చూస్తే, దీని భాగవతం బాగా పరిశీలన చేస్తే ఇది మరొక ఉర్సా క్లస్టర్స్ కంపెనీ లిమిటెడ్గా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉర్సా క్లస్టర్స్ని పరిచయం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా క్రియేటివ్ ల్యాండ్ ఏషియాని కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది. చెప్పాం కదా, రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఉర్సా కంపెనీ ఏ విధంగా అయితే ఊరు పేరు లేదో, సేమ్ క్రియేటివ్ ల్యాండ్ ఏషియా పరిస్థితి కూడా దానికి కొంచెం తక్కువే. క్రియేటివ్ ల్యాండ్ ఏషియా వారు రాష్ట్రంలో 10,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. 1.50 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. క్రియేటివ్ ల్యాండ్ ఏషియా, దీని గురించి ఒకసారి మనం కొంచెం డీటెయిల్స్గా తెలుసుకుంటే, ముంబై 2007లో ప్రారంభించిన ఒక పెద్ద యాడ్ ఏజెన్సీ. ఆ కంపెనీలో ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆ నెంబర్ చూస్తే మీరందరూ కూడా షాక్ అయిపోతారు. 50 మంది ఉన్నారు. 50కి 100కి మధ్యలో ఊగుతున్నారు. 50కి 100కి మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఉన్నటువంటి కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట ఆంధ్రప్రదేశ్లో. చూడండి, వినండి, తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా. ల్యాండ్ స్టూడియో వాళ్ళే 2023లో ప్రారంభించారు. ఆ కంపెనీలో ఉద్యోగులు 2 నుంచి 10 మంది ఉన్నారు. ఆ కంపెనీ ఒకసారి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ చెక్ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, క్రియేటివ్ ల్యాండ్ ఏషియా కంపెనీ 68 కోట్ల టర్నోవర్. అలాంటి వాళ్ళు 10,000 కోట్ల పెట్టుబడి అంట. 68 కోట్ల టర్నోవర్ కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడి ఏ విధంగా పెడతారో ఒకసారి ఆ ఎంఓయూలు కుదుర్చుకోవాలంటే నాయకులు, అధికారులు చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఈ క్రియేటివ్ ల్యాండ్ ఏషియా అనేది ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ స్థాపించాలంటే 18 ఏళ్ల నుండి ఆ కంపెనీలో ఉద్యోగులు ఇప్పటి వరకు 100 మంది కూడా దాటలేదు. అలాంటిది 1.5 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పాలి. అలాంటి సంస్థ రాష్ట్రంలో గేమింగ్ జోన్లు, థీమ్ పార్కులు, ఏఐ వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్లు, విఎఫ్ఎక్స్ స్టూడియోలు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు. చెప్పడానికి రైమింగ్ బాగుంది. అసలు ఇలాంటి పేరు ఏంటో కూడా ఎవరికి తెలియదు. పేరు చూడండి వాళ్ళు పెట్టారు. రాష్ట్రంలో గేమింగ్ జోన్లు, థీమ్ పార్కులు, ఏఐ వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్లు, విఎఫ్ఎక్స్ స్టూడియోలు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు. చెప్పడానికి బాగుంది, రైమింగ్ బాగా బాగుంది అనేసి బాగా వాడినట్టుగా ఉన్నారు. అసలు ఇలాంటి పేరు ఏంటో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు వీటన్నిటి కూడా నిర్మిస్తారంట. ఒక యాడ్ ఏజెన్సీని తెచ్చి ఎక్కడో రాష్ట్రంలో చీప్గా ల్యాండ్ కొట్టేయడానికి వేసినటువంటి స్కెచ్లా అనిపిస్తుంది. చూడండి, వీటిని బాగా గమనించండి. కంపెనీ ఏమో సీనియర్ కంపెనీ ఏమో కొంచెం ఓల్డ్ కంపెనీ, 18 ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఆ 18 ఏళ్ళ నుండి నడిపిస్తుంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్ 100 కూడా దాటలేదే. వాళ్ళ టర్న్ ఓవర్ చూస్తే 68 కోట్లుగానే ఉంది. మరి అంత తక్కువ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 10,000 కోట్లు ఏపీలో ఏ విధంగా పెట్టుబడులు పెడతారు? ఆ కంపెనీలో 100కు కూడా పైగా లేని ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో 1.50 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారు? ఒకసారి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అదేవిధంగా అధికారులు చెప్పాలి. చెప్పాం కదా, ఇది మరొక
ఉషా క్లస్టర్స్ లాగానే ఉందనేసి. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్, ఎందుకంటే కొంచెం సీనియర్ కంపెనీ, 18 సంవత్సరాల సీనియర్ కంపెనీ. ఆ ఉషా క్లస్టర్స్కి అయితే 2 నెలల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దీనికైతే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దాని ఒకసారి హిస్టరీ ఒకసారి చూస్తే వీళ్ళు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే రకంగా కనిపిస్తున్నారా? 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ లింక్డ్ఇన్ ఒకసారి పరిశీలన చేస్తే ఈ డేటా అంతా కూడా దొరికింది. మరి ఏందో ఈ విచిత్రం, వీళ్ళ పేర్లు చెప్పుకొని ఈ కూటమి నాయకులు. మరి ఆ ఉషా క్లస్టర్స్ వెనుక అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాడు. మరి ఈ కంపెనీ వెనుక ఎవరున్నారో కొద్ది రోజులు వెయిట్ చేస్తే అవి కూడా బయట వచ్చేస్తాయి. బయటపడడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదులే, వచ్చేస్తాయి. కొద్ది రోజులు వెయిట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడున్నారు, ఏ వ్యక్తి ఉన్నారు, ఎంపీనా, ఎమ్మెల్యేనా, మంత్రి, లేకపోతే వీళ్ళ యొక్క బినామీలా, ఎవరున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతాయి.